నిన్న జరిగినటువంటి 15 ఆగస్టులో ఉత్తమమైన అద్భుతమైన సేవలు కనపరిచిన జిల్లా అధికారులకి ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రశంసా పత్రంలో డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రామచంద్ర నాయక్, అడిషనల్ కలెక్టర్ లెనిన్ టొప్పో మరియు జిల్లా ఎస్పీ అయినటువంటి రామ్నాథ్ కెకాన్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి చేయడం జరిగింది. ఇలా మనం చూసుకుంటే చాలా వరకు ఇందులో మనం ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పాయింట్ అవుట్ చేద్దాం. మనం ఈ వ్యక్తి మహబూబాబాద్ జిల్లా అయినటువంటి డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు. తను వచ్చిన తర్వాత మహబూబాబాద్లో తెలంగాణలోనే 100% 10th రిజల్ట్ సాధించిన జిల్లాగా మన మహబూబాబాద్కి పేరు వచ్చింది. అయినప్పటికీ ఈ ప్రశంసా పత్రం అందుకోవడానికి అర్హుడా అనర్హుడా అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. డిఈఓ రవీందర్ గారిని సూటిగా అడిగే ప్రశ్న ఏంటిదంటే, మీరు తీసుకుంటానికి అర్హుడా కాదా? మహబూబాబాద్లో 13 నెలలుగా ఒక వ్యక్తి యాక్ట్ వేసిన మీ దగ్గరికి పలుమార్లు వచ్చిన ఎంఈలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకుండా ఇప్పటికీ నానుస్తున్నారు. మీ కార్యనిర్వహణ లోపం వల్ల జరిగి దీనివల్ల మీరు దీన్ని తీసుకోవడానికి అర్హుడా కాదా? 1. 2, చిన్న పిల్లల స్కూల్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ స్కూల్స్. ఆ ప్రైవేట్ స్కూల్స్లలో ఆడుకుంటానికి ప్లే గ్రౌండ్ కూడా లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? నగరం నడిబొడ్డులో జరుగుతున్న ఈ చర్యలకి బాధ్యులు ఎవరు? దీని మీద ఇన్స్పెక్షన్ కానీ దీని మీద చర్యలు కానీ తీసుకోలేదు ఇంతవరకు. వాళ్ళకి ఆడుకుంటానికి అసలు ప్లేస్లో లేకుండా ఉన్నాయి. దాని గురించి మీకు ఈ ప్రశంసా పత్రం తీసుకుంటానికి మీరు అర్హుడా కాదా? 3, ప్రైవేట్ స్కూల్ సంబంధించిన వాహనాలు ఏదైతే ఉన్నాయో, బస్సులు తీసుకొచ్చేటి, ఆ వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ లేకుండా మున్సిపాలిటీ రోడ్ల మీదనే పెడుతున్నారు. చాలా వరకు చాలా రకాలుగా ఉన్నాయి. శ్రీ చైతన్య స్కూల్ కావచ్చు, పాణిని కావచ్చు, అంటే వివిధ రకాల స్కూల్స్ చాలా వరకు నడి రోడ్డు మీద వెహికల్స్ ఆపుతున్నారు. దీనికోసం దాని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు మనకు పట్టింపు లేవు. కరెక్ట్ నామ్స్ ప్రకారం మనకు పర్మిషన్ ఇచ్చినామా అంటే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది మీదే. చెకింగ్లు జరిపించి ఇటువంటి ఉన్నాయో చెక్ చేసుకునే బాధ్యత, దానికోసం మీరు అర్హుడా కాదా? నెంబర్ 3, పాఠశాల ప్రాంగణంలో జెండా వందనం ఎగరేయడానికి కూడా సరిగ్గా పిల్లలకు ప్లేస్ లేనటువంటి సందర్భాలు కూడా మనం ఇక్కడ చాలా వరకు స్కూళ్ళలో చూస్తున్నాం. మీరు ఇన్స్పెక్షనే చేయడం సరిగ్గా లేదు, వారు తీసుకోవడం లేదు. చిన్నపిల్లలు ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారో అది కూడా మీకు పట్టింపు లేదు. దానికోసం మీరు తీసుకోవడానికి అర్హుడా? మరొకటి, G+1 స్కూల్ నడుస్తుంది, కింద మాట నడుస్తుంది, పిల్లలు పైకి ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒక గ్రౌండ్ ఉండదు, ఏముండదు. వాటికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిళ్ళు మీరు? దాని గురించి మాట్లాడటానికి మీకు సమయమే దొరకదు. చాలా వరకు ఎన్ని రకాలుగా మీకు చెప్పినా కానీ మీరు పట్టించుకోలేదు. దానికోసం మీరు ప్రశంసా పత్రం తీసుకోవడానికి మీరు అర్హులా? ఇంకో మాట అడుగుతున్నాను నేను. పోయినసారి ఒక వారం 10 రోజుల క్రితం శ్రీ చైతన్య పాత బజార్లో ఉన్నటువంటి ఎస్వి విద్యాలయం స్కూల్ పేరు మీద నడుస్తున్న స్కూల్లో శ్రీ చైతన్య స్కూల్ నడుస్తుంది. దాని మీద ధర్నాలు జరిగినాయి. డిఎస్ఎఫ్ఐ సంబంధించిన నాయకులు ధర్నాలు చేయడం జరిగింది, పోలీసులు రావడం జరిగింది. అది పెద్ద ఎత్తున మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో హాట్ టాపిక్ కూడా మారింది. అయినప్పటికీ దాని మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఎందుకు? ఆ స్కూల్లో ఇప్పటికీ ఎస్వి విద్యాలయం పేరు మీద శ్రీ చైతన్య స్కూల్ నడుస్తుంది. మరి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. దాని వైపు కూడా చూసిన పాపాన మీరు పోలేదు. దానికోసం మీరు అర్హులా? మీరు దేనికోసం అర్హులు? ఏ విధంగా మీరు తీసుకున్నారు? భావి తరాలకు, రేపటి భవిష్యత్తుకి రూపకల్పన చేసే విద్యార్థులైనటువంటి మీరే ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే ఎందుకు? చిన్న పిల్లల్ని ఇంకా చదువు అని చెప్పి రుద్దుతున్నారు. సరైన పార్కింగ్ ప్లేస్ లేదు, సరైన ఆట సదుపాయం లేదు, సరైన గ్రౌండ్ లేదు. వెహికల్స్ పెట్టుకుంటారు, రోడ్డు మీదనే పెట్టుకుంటారు. ఒక స్కూల్ పర్మిషన్తో ఇంకో స్కూల్ నడిపిస్తారు. చిన్న పిల్లల్ని విపరీతంగా ఏదో దొడ్ల కుక్కలో కుక్కినట్టు చిన్నపిల్లలు ఒకే రూమ్లో రుద్దడం. ఒకే స్కూల్లో మినిమం 1000 నుంచి 2000 మంది విద్యార్థులుంటే దానికి 6 టాయిలెట్లు ఉండడం, ఇది ఎంత పెద్ద సిగ్గుచేటంటే వీటి మీద పట్టించుకునే నాలుడే లేడు. కానీ ప్రశంసా పత్రంలో మీరు తీసుకోవడం ఇది సబబా కాదన్నది మీకే వదిలేస్తున్నా. ఈ విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అర్హత ఉందా లేదా అనేది ప్రజలు మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే అన్ని మాటలన్నీ నిజం కావాలంటే డిఓ గారు పోయి చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. నేను చెప్పిన ఈ మాటలు నిజమా అబద్ధమా. మీరు ఆ ప్రశంసా పత్రం తీసుకుంటానికి అర్హుల కారణం మీకే డిసైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ప్రతి సంవత్సరం జర్నలిస్టుల పిల్లలకి ఇచ్చే రాయితీ గురించి కూడా మనం మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఇతర ప్రాంతాలలో, ఇతర డిస్టిక్లలో పర్సంటేజ్ల ప్రకారం ఇవ్వడం జరిగింది. కానీ మహబూబాబాద్ డిస్టిక్లో మాత్రమే రాయితీ ఇవ్వడం జరిగింది. ఎంత పర్సెంట్ అని ఇవ్వలేదు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత ఇవ్వాలో మాకు సరిగ్గా నిర్దేశించినప్పుడు మేము ఎంత ఇస్తాం అని చెప్పి క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. పాత సమయంలో కూడా ఇదే పద్ధతి ఇచ్చిలని చెప్పి చెప్పడం జరుగుతుంది. పాత పద్ధతి వదిలేయండి సార్, కొత్త పద్ధతి చెప్పండి. నేను పోయిన సంవత్సరంలో రాయితీ ఎంత ఇచ్చినది వదిలేండి, ఈ సంవత్సరం ఎంత ఇచ్చినది కావాలి కదా మనకు. పోయిన సంవత్సరం ఎట్లా ఇచ్చినా ఈ సంవత్సరం అట్నే ఇచ్చినా అంటే వాళ్ళు తీసుకుంటలేరు. ఆ మాత్రానికి మీరు జీవో చేయని లాభం, మీ జీవోకి అక్కడ విలువ లేదు. కాబట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు వేరే డిస్టిక్లలో ఎంత ఇచ్చినది నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇది కామారెడ్డి 15%, కామారెడ్డిలో ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందంటే 50% ఇచ్చిళ్ళు. ఓకే. 2 నిర్మల్
నిర్మల్లో 50%, ఇతర జిల్లాలలో కొంతమంది పర్సంటేజ్ చేయడం జరిగింది, కొంతవరకు ఫీజు కన్సిడర్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక రకంగా మనకు అది పనిచేయనప్పుడు, ఫీజు కన్సిడరేషన్ పనిచేయనప్పుడు మనకెందుకు మరి పనిచేయనట్టే లెక్క. కాబట్టి మీరు గమనిస్తారని కోరుకుంటున్నా.